పేకాట ఆడే ప్రియులకి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, పేకాట ఆడే వాళ్ళని పరిగెట్టి పరిగెట్టి కొడుతుంటారు పోలీసులు. అలాంటి వాటికి చెక్ పెట్టింది సుప్రీంకోర్టు. అసలు ఏం జరిగిందంటే ఢిల్లీ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఈ రెండూ లేకుండా పేకాట ఆడటం అనైతికం కాదని చెప్పింది. అంటే తప్పు కాదని తేల్చి చెప్పింది. అది కూడా ఎలా అంటే మన దేశంలో పేకాట అనేది అనేక రకాలుగా ఆడతారని, అందులో వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చాలామంది ఆడుతూ ఉంటారని, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లేకుండా పేకాట ఆడడం అనేది తప్పు కిందకి పరిగణించబోమని, అంగీకరించబోమని ఢిల్లీ హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. సో కర్ణాటకకు చెందిన ఒక సహకార సొసైటీ అధ్యక్షుడిపై ఈ పేకాట కేసు అయితే నమోదైంది. ఆ పేకాట కేసు విచారణలోనే ఈ తీర్పు అయితే ఇచ్చింది. సో దీన్ని అనుగుణంగా చేసుకొని పేకాట ఆడడం రైటు అని చెప్పట్లేదు. పేకాట వినోదం కోసం ఆడడం మాత్రమే రైటు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యూస్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని బొక్కలా వేస్తారు. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి.